లక్షల డబ్బుల గుండె చప్పుడు ప్రభుత్వం వింటే మంచిది, లేకుంటే భవిష్యత్తును వారే తెలుసుకోవాలి. ప్రభుత్వాన్ని హెచ్చరించారు మందకృష్ణ మాదిగ. వర్గీకరణ ముందుగా అమలు చేస్తా అన్న ముఖ్యమంత్రి రేవంత్ ఎవరి మాటలు తలబొగ్గి వర్గీకరణ అమలు చేయడం లేదు చెప్పాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ అనుకూలంగా 3 సార్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆయన ఎస్సీ వర్గీకరణ అడ్డు తగులుతుందని కాంగ్రెస్ పార్టీలోని మాలలై అని ఆయన అన్నారు. మల్లు అనంతరాములు వెంకటస్వామి కుటుంబాలే వర్గీకరణ అడ్డుకుంటున్నాయి ఆరోపించారు. మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబం తర్వాత ఏకకాలంలో 3 పదవులు తెచ్చుకున్నారు మాలలే. అది బీసీలకు నాయకత్వం వహించిన ఆర్ కృష్ణయ్య 10 ఏళ్లలో 4 కండువాలు మార్చాడు, పదవులు వచ్చాయి. 36 సంవత్సరాలుగా ఏ పదవి తీసుకోలేదు, ఏ కండువ మార్చలేదు. నా జాతి మనుగడ కోసం పనిచేస్తా, పదవుల కోసం కాదు అని అన్ని పార్టీలు అందరూ ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలంగా ఉన్న అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీలోని మాలలే అన్నారు. ఒక గొప్ప సాంస్కృతిక ప్రదర్శన ఫిబ్రవరి 7న జరగబోతుంది హైదరాబాద్లో. ప్రపంచంలో మునుపెన్నడు జరగని ఒక సాంస్కృతిక ప్రదర్శన అంటున్నా. ఈ దేశంలో రాష్ట్రాన్ని పక్కన పెట్టేశాయి. ప్రపంచవ్యాప్తంగా వాయిద్యాలు ఉన్నాయి, ఈ దేశంలో వాయిద్యాలు ఉన్నాయి, చాలా కులాలకు వాయిద్యాలు ఉన్నాయి. వాయిద్యమే ఒక ఉద్యమంగా మారేది. హలో 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 ఉద్యమంగా మారే సందర్భం ఫిబ్రవరి 7న లక్షల డప్పులతో హైదరాబాద్లో మన గుండె చప్పుడు వినిపించబోతుంది. ఒక ఊర్లో 10 డప్పులు మోగితేనే ఊరంతా దద్దరిల్లుతుంది. అది సావు డప్పుకైనా, పెళ్లి డప్పుకైనా, ఇంకో డప్పైనా, ఊరేగింపు డప్పైనా ఒక 10 డప్పులు మోగితేనే ఊరంతా దద్దరిల్లుతుంది కదా. ఒక్కసారి లక్షల డప్పులు హైదరాబాద్కు వస్తే ప్రపంచం ఎట్లుంటుందో. మన ఆవేదన, మన గోడు ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా, ఈ ప్రపంచం మన గోడును అర్థం చేసుకునే విధంగా లక్ష డప్పులతో మన గుండె చప్పుడు వినిపించబోతున్నాం. దానికి సిద్ధపడండి. మీకు ఒక విజ్ఞప్తి, ఇక్కడికి వచ్చింది చాలా మంది వచ్చారు, ఇంతమంది. కానీ మీ చేతిలో డప్పులు 5% కూడా లేవు. ఇక్కడ ఎందుకో వేదిక మీద ఉన్నోళ్ళు, వేదిక ముందున్న నా వాళ్ళు ఈ ప్రదర్శనలో డప్పు పట్టుకొని కొట్టడానికి ఎందుకో నామూసుగా ఫీల్ అయినరేమో. నేను ఒక 4 రోజుల ముందు చెప్తున్నాను, ప్రతి ఒక్కరి చేతిలో డప్పు ఉండాలి, ప్రదర్శనలో డప్పుతో పాల్గొనాలి, మాదిగ బిడ్డలు డప్పు కలిగి ఉండాలని చెప్పి సంకనేసుకొని డప్పును సంకనేసుకొని రమ్మని నేను చెప్పాను. ఎందుకో మీరు అది మిస్ అవుతుంది. డప్పు అంటే మనకే చిన్న చూపు ఉంటే ఇతరులు ఎందుకు గౌరవిస్తారు? ఒకనాడు మాదిగంటే చిన్న చూపు ఉండే, ఒకనాడు మాదిగంటే చిన్న చూపు ఉండే. కానీ మాదిగ దండోరు వచ్చినాక తలెత్తుకొని తిరిగే కాడికి వచ్చాము. అంటే చెప్పుకోనంత వరకు నిన్ను చిన్న చూపు చూశారు. నువ్వు కులమేందో చెప్పుకున్నాకనే నిన్ను గౌరవించడం నేర్చారు. అవును, డప్పు పట్టుకోవడానికి ఎందుకు సిగ్గు, బాధ? మనకు తరతరాలుగా మన తాత ముత్తాతలు, వాళ్ళ ముత్తాతలు ఈ డప్పును పట్టుకొని సమాజానికి సేవ చేయలేదా? ఆ డప్పు కొట్టి పుట్టను నిప్పుకోలేదా? అది మన వాయిద్యం కాదా? ఆ వాయిద్యాన్ని పట్టుకోవడానికి ఎందుకు ఇబ్బంది మీకు? మన వాయిద్యమే కాదు అది. ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టులు నా ముందట ఉన్నారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అనుకుందాం. ఈ మీడియా అంతా సమాజం ముందు రాకముందు సమాజానికి సమాచారం ఇచ్చింది మన డప్పే కదా. గ్రామాల్లో మీరు సీనియర్ రిపోర్టర్లు అనుకునే మాదిగోళ్ళే సీనియర్ రిపోర్టర్లు ఈ ప్రపంచంలో. ఈ ప్రింట్ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ సోషల్ మీడియా రాకముందు గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సమాచారం ఇవ్వాలంటే మేము వేసిన డప్పుతోటే గ్రామాల్లో అందరికీ తెలిసేది. అదంతా సమాచారం ఇచ్చింది. బతుకుల్లో తల్లిదండ్రుల మీద మీకు గౌరవం ఉంటే నీ డప్పు మీద కూడా గౌరవం పెట్టు. నిన్ను కన్న తల్లిదండ్రుల మీద నీకు గౌరవం ఉంటే నీ డప్పును కూడా గౌరవించు. నీ తల్లిదండ్రులు పట్టుకున్నదే, వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకున్నదే, వాళ్ళ ముత్తాత తాతలు పట్టుకున్నదే.
ఆ డప్పును మనం ఎందుకు వదిలిపెట్టాలి? దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు వదిలిపెట్టండి. ఇంకో వారం రోజులు టైం ఉన్నది. ఈ వారం రోజుల టైంలో ఇంటింటికి డప్పు కొనండి, ఇంటింటికి డప్పు కొనండి. ప్రతి ఒక్కరు డప్పును సంకనేసుకొని రండి. 100 తరాల బిడ్డల భవిష్యత్తు ఆ డప్పే రేపు హక్కులు చేయకపోతుంది. 100 తరాలు రాబోయే 100 తరాల బిడ్డల భవిష్యత్తుకు నీ డప్పు శబ్దం ఉపయోగపడబోతుంది. అందుకు 100, 200, 500, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కానీ డప్పును సంకనేసుకొని రండి. డప్పును సంకనేసుకొని రావాలని నీకు ఆలోచన లేకపోతే రావడం కూడా బంద్ చేసుకోండి. మిమ్మల్ని రమ్మంటలేదు. అవి లక్షల డప్పుల గుండె చప్పుడే కానీ లక్షలాది మందిని మాదిగలు రప్పించే కార్యక్రమం కాదు అది. నువ్వు రాదలుచుకుంటే, యుద్ధం ఉండదలుచుకుంటే, నీ బిడ్డలకు భవిష్యత్తు నివ్వదలుచుకుంటే డప్పును సంకనేసుకుంటా. అంజనా, మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను, మీరు ఏదో తేల్చుకోవడానికి. ఇంటే మంచిదే, వినకపోతే ఏం జరగాలో జరుగుతుంది. ఇంటే వాళ్ళకే మంచిది, వినకపోతే వాళ్ళే నష్టపోతారు భవిష్యత్తు రోజుల్లో. తెలుసుకుంటారు. మీ అన్నగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ మనం రోడ్డెక్కాల్సిన అవసరం అవుతుందని నేను అనుకోలే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మనం మళ్ళీ రోడ్డెక్కాల్సిన అవసరం అవుతుందని చెప్పి నేను అనుకోలే, మీరు కూడా అనుకోలే. ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. రేపు ఫిబ్రవరి 1 కాబోతుంది. 5 నెలలు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రోడ్డెక్కే అవసరం ఎందుకు రాదనుకున్నానంటే, సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న గౌరవ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమే, అది రాష్ట్రాలు చేయవచ్చు, చేసుకోవాలని చెప్పేసింది. ఓకే, ఆ రోజు మాదిగ పల్లెలన్నీ పండుగ చేసుకున్నాయి. ఇది అందరూ తెలుసు. వర్గీకరణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని అన్నది. నేను సుప్రీంకోర్టులో తీర్పు విని బయటకు వచ్చా. సుప్రీంకోర్టులో తీర్పు విని బయటకు వస్తే, నేను బయటకు వచ్చి విలేకరుల సమావేశం సుప్రీంకోర్టు ప్రాంగణంలో పాల్గొంటున్న సమయంలో నేను స్టార్ట్ చేసినో లేదో నాకు అక్కడ విలేకరు చెప్తానే ఉన్నాడు, అన్న ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు, ఎస్సీ వర్గీకరణ భారతదేశంలో అందరికంటే ముందు అమలు చేస్తామన్నాడు అన్న. అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు అన్న. త్వరగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తామన్నాడు అన్న. అయిపోయింది కదా. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో నేను అందరికంటే ముందే చేస్తా నేను చెప్పేశాడు. ఇక రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏమున్నది? లేదు. కానీ 1 నెల కాదు, రేపటికి 5 నెలలు అయినప్పటికీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. మరొక వైపు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితి, మన బిడ్డలకు అన్యాయం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చేసింది. ఎవరి ఒత్తిడికి తలొక్కింది. నిండు శాసనసభలో చెప్పిండు కదా, శాసనసభలో చెప్పిన మాట ఎందుకు తప్పుకుంటున్నాడు? ఎవరి ఒత్తిడి వల్ల తప్పుకుంటున్నాడు? ముందు శాసనసభలో హామీ ఇచ్చిండా లేదా? ఇచ్చిన హామీని నేను 2 నెలల పాటు ఎందుకు నమ్మాల్సి వచ్చింది? ఆ విషయం మీకు చెప్పే ముందు శాసనసభలో ఆయన చెప్పిన మాటలు ఏందో వినండి. మాదిగ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నానికి ఇది ఒక సాక్ష్యం. ఇక ముందు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయొద్దని, తక్షణమే వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన హామీని, సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తీర్పు ప్రకారంగా మీరు అసెంబ్లీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి వర్గీకరణ కనుక చేయకపోతే ఖచ్చితంగా మాదిగల ఆవేదన అది ఆగ్రహంగా మారే రోజు దగ్గరకు వస్తుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని, మా మనసులో ఉండబడి, మా గుండెల్లో ఉండబడే ఆవేదనను మా డప్పు చప్పుల ద్వారా వినిపించడం కోసమే లక్షల డప్పులతో మా గుండె చప్పుడు అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ డప్పును సంకనేసుకొని రావాలని, ఇప్పటికీ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో డప్పు లేకపోయినా డప్పు లేని వాళ్ళందరూ డప్పు కొనుక్కొని ఖచ్చితంగా మన ఆవేదన వినిపించడానికి, మన గుండె చప్పుడు వినిపించడానికి సంకన డప్పు వేసుకొని ఖచ్చితంగా హైదరాబాద్ ప్రదర్శనలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా.